హాయ్! వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి? అసలెప్పుడు మొదలైంది? ఈ స్కామ్‌కి ఎమ్మెల్సీ కవితకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశమంతా ఒక సంచలనం సృష్టించింది. దీన్ని లిక్కర్ గేట్ అని కూడా అంటారు. ఇది ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన స్కామ్. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో అసలు ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని 2021లో ప్రవేశపెట్టింది. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ ఉన్న మద్యం పాలసీని తీసేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. ఆ సమయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో పలువురు రాజకీయ నేతలు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఢిల్లీలో తీగలాగితే తెలుగు రాష్ట్రాల్లో డొంక కదిలింది. ఏపీలో పలువురికి ఈ స్కామ్‌లో భాగముందని ఈడీ ఆరోపణలు చేసింది. కొంతమంది అరెస్ట్ చేసింది. తాజాగా కవితను కూడా అరెస్ట్ చేసింది. కవిత ఇంట్లో 4 గంటల పైగా సోదాలు నిర్వహించిన ఈడీ ఫైనల్‌గా ఆమెను అరెస్ట్ చేశారు. అసలు ఈ స్కామ్ ఎలా, ఎప్పుడు మొదలైంది? ఈ స్కామ్‌లో కవిత భాగస్వామ్యం ఎంత? వివరాలు మీకోసం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎలా మొదలైంది అనేది తెలుసుకుందాం. ఢిల్లీలో గతంలో 60% మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో, 40% ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచేవి. అయితే వీటిని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని 2020లో కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం చేసిన మేరకు 2021లో జరిగిన జనవరి 5న కొత్త లిక్కర్ పాలసీ కోసం ప్రభుత్వాల బృందంతో కూడిన ఒక కమిటీ వేసింది. ఈ బృందంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లట్లు ఉన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించిన 2 నెలల తర్వాత అప్పటి మంత్రుల కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2021 మార్చి నెలలో మంత్రుల కమిటీ సిఫారసుకి ఢిల్లీ కేబినెట్ అంగీకారం తెలిపింది. అసలు ఢిల్లీలో మద్యం అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని ఢిల్లీ ప్రభుత్వం అప్పటికే కమిషన్ అనేది సిఫారసు చేసింది. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఆదాయం 9,500 కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది. కమిటీ సిఫారసు చేయడంతో ఢిల్లీ కేబినెట్ కొత్త లిక్కర్ పాలసీ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేయకుండా 2021 మే 21న కొత్త లిక్కర్ పాలసీని ఆమోదించింది. అయితే 2021 నవంబర్ నెలలో ఈ కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో అదే ఏడాది ఈ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం టెండర్లు వేసి ప్రైవేట్ వ్యక్తులు మద్యం దుకాణాలను అప్పగించింది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం లైసెన్స్ ఫీజు భారీగా వసూలు చేసింది. కొత్త లిక్కర్ పాలసీ రాకముందు కాంట్రాక్టర్లు లైసెన్స్ కోసం 25 లక్షల రూపాయలు చెల్లించేవారు. అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చాక L1 లైసెన్స్ కోసం 5 కోట్లు చెల్లించారన్న వాదనలు కూడా ఉన్నాయి. అలానే ఇతర కేటగిరీల్లో కూడా లైసెన్స్ ఫీజులను భారీగా పెంచడంతో కేవలం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు మాత్రమే లైసెన్సులు దక్కాయి. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చిన రేటుకు మద్యం అమ్మేవారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుందని ఆప్ సర్కార్ తెలిసింది. అయితే 2022లో ఏప్రిల్ నెలలో నరేష్ కుమార్ అనే ఆయన ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన రావడమే కొత్త లిక్కర్ పాలసీ మీద ఫోకస్ చేశారు. అసలు ఏంటి పాలసీ అని పూర్తిగా స్టడీ చేసిన అనంతరం ఇందులో అవకతవకలు జరిగాయని గుర్తించారు. లిక్కర్ పాలసీ విధానంలోనే కాకుండా మద్యం దుకాణాల కేటాయింపులో కూడా తప్పులు జరిగాయని నరేష్ కుమార్ గుర్తించారు. దీని మీద ఒక నివేదిక రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్కు అందించారు. ఈయన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఒక లేఖ రాశారు. 2022 జూలై 22న కేంద్ర హోంశాఖ సిబిఐ దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాము అనుకున్నంతగా ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లేదని తెలిపింది. అయితే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర లంచాలు తీసుకొని మద్యం దుకాణాల లైసెన్సులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని, ప్రతి బీర్ కేసుకి ప్రభుత్వానికి రావాల్సిన దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. మద్యం వ్యాపారులు లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. కేవలం కొందరు ప్రైవేట్ వ్యక్తులు లాభం చేకూరేలా ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ తీసుకొచ్చింది. సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్గా ఏర్పడి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా లబ్ధి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఈ వ్యక్తులు ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.
ఈ కొత్త పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అవకతవకలు జరిగాయని 15 మంది వ్యక్తులపై ఆగస్టు 22 సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత పి పీఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తు స్టార్ట్ చేసింది. కొత్త మద్యం పాలసీకి సంబంధించి సిబిఐలు, ఈడీలు రెండు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. పాలసీ విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగాయని, సిబిఐ పాలసీ విధాన రూపకల్పన అమలులో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ దర్యాప్తులు చెప్తున్నాయి. దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అసలు ఎక్కడో ఢిల్లీలో జరిగిన స్కామ్కి ఇక్కడ కవితకి సంబంధం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్కు చెందిన ప్రముఖ లిక్కర్ బిజినెస్ మ్యాన్ రాబిన్ డిస్టిలరీస్ పేరుతో వ్యాపారం చేసిన అరుణ్ రామచంద్ర పిల్లై అరబిందో ఫార్మా వ్యవస్థాపకుడు శరత్ చంద్రారెడ్డి వంటి వారితో కూడిన సౌత్ గ్రూప్ ఒకటి ఈ లిక్కర్ స్కామ్లో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పిల్లైదని సిబిఐ వెల్లడించింది. ఈ స్కామ్లో కవిత పాత్ర కూడా ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశర్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా ఆరోపించారు. కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత ప్రమేయం ఉందని, కొత్త పాలసీకి సంబంధించిన చర్చల్లో ఆమె స్వయంగా పాల్గొన్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచన మేరకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ విధానాన్ని రూపొందించారని అన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య హోటల్లో డీల్ కుదిరిందని బీజేపీ ఎంపీ, ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. లిక్కర్ మాఫియా కమిషన్ను 10% పెంచేందుకు 150 కోట్ల డీల్ చేసుకున్నారని, ఢిల్లీలో వ్యాపారం చేయడం కోసం అరుణ్ చంద్ర పిల్లైని కవిత తీసుకొని వచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత కోసం ఢిల్లీలో ఒబెరాయ్ హోటల్లో పిల్లై 6 నెలల్లో ఒక గదిని బుక్ చేసి ఉంచారని వారు అన్నారు. ఈ 150 కోట్ల డీల్లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ ముఖ్యమంత్రి సిసోడియాకు అందాయని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బేస్ చేసుకొని దర్యాప్తు చేసిన ఈడీ తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అరెస్ట్ చేసింది. ఈ కేసులో కవితకి 150 కోట్లు అందాయని కూడా ఈ యొక్క కేసులో దర్యాప్తు అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అనేవి మరికొన్ని రోజుల్లో వెలువడనున్నాయి. ప్రస్తుతానికైతే కవిత గారు పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.